నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా సీఎం పగ్గాలు చేపట్టారు రేఖా గుప్తా. రేఖా గుప్తాతో సహా 6 మంత్రులతో హస్తినలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. షాలిమార్ బాగ్ నుండి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార వేడుకకు రామ్లీలా మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ రాష్ట్రాల 20 మంది ముఖ్యమంత్రులు అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు 50 మంది సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఎన్డీఏ ముఖ్య నాయకులు హాజరయ్యారు. విద్యార్థి దశ నుండే ప్రజాసేవ చేయాలనే బలమైన కోరిక ఆమెలో కలగటంతో రాజకీయాల వైపు ఆమె అడుగులు వేశారు. ఉత్తర ఢిల్లీ మాజీ మేయర్ మరియు బీజేపీ కీలక వ్యూహకర్త అయిన ఆమె 2025 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఢిల్లీ రాజకీయ రూపురేఖల్ని మార్చడానికి బలమైన నాయకురాలిగా ఆమె తనను తాను తీర్చిదిద్దుకుంది. జూలై 19, 1974న హర్యానాలోని జాల్నాలో జన్మించింది. ప్రస్తుతం రేఖా గుప్తా వయసు 50 సంవత్సరాలు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి. ఇప్పుడు ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆప్ ఆశలను గల్లంతు చేసి ఢిల్లీ గడ్డపై విజయాన్ని సాధించిన బీజేపీ రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేయడం ద్వారా తన బీజేపీ సత్తాని చాటుకుంది. వివాదరహితురాలు, పార్టీ పట్ల విధేయత, ప్రజాకర్షణ ఈ 3 అంశాలు ప్రధానంగా రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేయడానికి దోహదపడ్డాయి. ఈసారి ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఓటింగ్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపటం కాషాయ దళానికి బాగా కలిసొచ్చింది. ఆ పార్టీ బోల్తా కొట్టింది కూడా ఇక్కడే. భవిష్యత్తులో పార్టీని మరింత పటిష్టం చేయడానికి, మహిళా ఓటు బ్యాంకును పదిలపరుచుకోవటానికే బీజేపీ వ్యూహంలో భాగంగా రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేశారనేది రాజకీయ వర్గాల్లో వినబడుతున్న మాట. అయితే కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ, సీనియర్లు విజేందర్ గుప్తా వంటి ఎందరో సీనియర్ నాయకులున్నా రేఖా గుప్తాను ఎంపిక చేయటం వెనుక మచ్చలేని రాజకీయ ప్రస్థానమే కారణమని చెబుతున్నారు. రేఖా గుప్తా రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే స్టూడెంట్ యూనియన్లో ఆమె కీలక పాత్ర పోషించారు. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 2015, 2020లో ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలైన రేఖా గుప్తా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మొదటిసారి విజయం సాధించారు. గతంలో ఆమె 3 సార్లు కౌన్సిలర్గా గెలిచారు. సౌత్ ఢిల్లీ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. తన పనితీరే తన గుర్తింపు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ఇక దౌలత్ రామ్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసిన రేఖా గుప్తా స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే ప్రతిష్టాత్మకరమైన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా, అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఆమెను రాజకీయాల్లో రాణించేలా చేశాయి. ఆ తర్వాత బీజేపీలో చేరిన రేఖా గుప్తా 3 దశాబ్దాల కాలంలో బీజేపీలో కీలక పదవులు చేపట్టారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎంపిక ఖరారు కాగానే ఢిల్లీ కమలదళంలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడింది. బీజేపీ శ్రేణులు ఢిల్లీ వీధుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఢిల్లీకి మహారాణిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.